అందరికీ నమస్కారం. 'అఖండ 2 తాండవం' ఎట్టకేలకైతే వాయిదా తర్వాత నిన్నటి నుంచి థియేటర్‌లో సందడి చేస్తుంది ఈ మూవీ. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో ఇప్పటి వరకు 3 సినిమాలు వచ్చాయి. ఆ 3 సినిమాలు కూడా బంపర్ హిట్టే కొట్టాయి. చివరగా వచ్చినటువంటి 'అఖండ' సినిమా అయితే ఇంకా పీక్స్‌లో బ్లాక్ బస్టర్ అయింది ఆ సినిమా. బాలకృష్ణ గారికి కూడా ఆ సినిమాలో మంచి పేరు వచ్చింది. ఆయన చేసినటువంటి అఘోర పాత్ర ద్వారా. ఒక్క ముక్కలో ఇప్పుడు వచ్చినటువంటి 'అఖండ 2' మూవీ గురించి చెప్పాలంటే నో లాజిక్స్, నో స్టోరీ, ఓన్లీ బాలయ్య బాబు మ్యాజిక్ అంతే. ఒక్క ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలంటే. కాకపోతే 'అఖండ 1లో ఏవైతే సీన్లు కొన్ని మంచి సీన్లు ఉంటాయో, అంటే సినిమాని నడిపించే సీన్లు ఏవైతే ఉంటాయో అటువంటి సీన్లు ఈ 'అఖండ 2లో మిస్ అయ్యాయి అని చెప్పి నాకు అనిపించింది. 'అఖండ 1లో ఆ పిల్లతో ఉండే ఎమోషన్ సీన్స్ కానీ, మదర్తో ఉండే ఎమోషన్ సీన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ ఫీల్ తెచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, నెక్స్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్లో సెకండ్ బాలకృష్ణని ఓపెన్ చేస్తాడు కదా ఆ ఫ్రేమ్లో ఆ సీన్ కానీ, క్లైమాక్స్ సీన్ కానీ, అటువంటి సీన్స్ బలంగా పడ్డాయి 'అఖండ 1లో. కానీ 'అఖండ 2'కి వచ్చేసరికి అవి ఫెయిల్ అయినాయి. ఎమోషన్ మ్యాచ్ అవ్వలేదు, ఎమోషన్ క్యారీ అవ్వలేదు, డ్రామా వర్కౌట్ అవ్వలేదు. యాక్చువల్గా 'అఖండ 1' కంటే 'అఖండ 2'లో ఎమోషన్ని ఎక్కువగా క్యారీ చేయొచ్చు, ఎక్కువగా బిల్డ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఓ పక్క సనాతన ధర్మం గురించి చెప్తున్నాం, ఓ పక్క దేశం గురించి చెప్తున్నాం. ఈ రెండింటిని కరెక్ట్గా డైరెక్టర్ మెర్జ్ చేసి ఉంటుంటే కనుక సినిమా ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చుండేది. కానీ ఈ రెండింటిని కరెక్ట్గా మెర్జ్ చేయలేదు, ఆడియన్స్ని కనెక్ట్ అయ్యేటట్టు చేయలేదు. 'అఖండ 1లో ఏదైతే కనెక్ట్ చేసిందో ఆ విధంగా ఇక్కడ ఆడియన్స్ని కనెక్ట్ చేసేటట్టు చేయలేదు. అంటే సినిమా బాగోలేదు అని చెప్పి నేను చెప్పట్లా, ఆ కనెక్షన్ లేదు. ఆ కనెక్షన్ ఉండుంటే కనుక 'అఖండ 1' ఏ రేంజ్లో అయితే హిట్ కొట్టిందో 'అఖండ 2' కూడా అంతకంటే ఎక్కువ రేంజ్లో హిట్ కొట్టే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ సనాతన ధర్మం, ఇంకో పక్క దేశం గురించి, ఈ రెండాటిని కరెక్ట్గా మెర్జ్ అయి ఉంటే కనుక సినిమా పాన్ ఇండియా రేంజ్లోకి వెళ్ళింది కాబట్టి మంచి హిట్ సాధించును అని చెప్పి నాకు అనిపించింది. డైరెక్టర్ ఆ విషయంలో కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి పనిచేసి ఉంటే బాగుండు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. 'అఖండ 1' నాకు ఎక్కువ బాగా నచ్చింది దీంతో పోల్చుకుంటే 'అఖండ 2' కంటే. ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు, ఇప్పుడు రివ్యూలు పెడుతున్నారు 'అఖండ 2' సినిమా చూసి వచ్చిన తర్వాత కేవలం బాలకృష్ణ, బోయపాటి సినిమాల్లో మాత్రమే లాజిక్, కథ ఉండదు అన్నట్టు కొంతమంది రివ్యూలు చెప్పడం జరుగుతుంది. నాకు ఈ మధ్య వస్తున్నటువంటి చాలా సినిమాల్లో కథ, దాంతోపాటు లాజిక్లు కూడా ఉండట్లేదు. దానికి ఎగ్జాంపుల్ 'యానిమల్' మూవీ. దాంట్లో ఏమన్నా కథ ఉంటుందా? ఏముండదు. దాంట్లో ఏమన్నా లాజిక్ ఉంటుందా? ఏముండదు. అయినా కానీ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. రీసెంట్గా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా 'ఓజీ', దాంట్లో ఏమన్నా కథ ఉంటుందా? లాజిక్ ఉంటుందా? సినిమా ఎంత పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా గురించి కూడా ఆ రకంగానే మాట్లాడుతున్నారు. కథ లేదు, లాజిక్ లేదు. బాలకృష్ణ, బోయపాటి అంటే అదొక పెద్ద ప్రపంచం అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది. సినిమాలో కొన్ని ఓవర్ ఎలివేటెడ్ మా సీన్స్ ఉన్నాయి. అది బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యం అవుతుంది అన్నట్టు ఉంటాయి. కానీ బాలకృష్ణ గారు చేస్తే ఎంజాయ్ చేస్తారు. ఫ్యాన్స్కి అవి కావాలి. బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి తప్పదో పెడతారు డైరెక్టర్లో. మిగిలిన వాళ్ళు ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. అంటే కథ, లాజిక్ ఈ రెండు ఉంటేనే సినిమాలు ఆడుతున్నాయా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఈ రివ్యూలు చెప్తున్నారు కదా ఇప్పుడు, వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను. సినిమాలో కథ, లాజిక్ లేకపోయినా 4 మంచి సీన్లు పడితే సినిమాలు ఆడేస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో కూడా కొన్ని మంచి సీన్లు పడ్డాయి. కాకపోతే ఏంటంటే ఆ ఎమోషన్ బిల్డ్ చేయలేకపోయారు. దేశం గురించి, అదేవిధంగా ఇక్కడ సనాతన ధర్మం గురించి ఏదైతే కాన్సెప్ట్ తీసుకుంటే ఎమోషన్ బిల్డ్ చేశారో ఆ చిన్న కథ ఏదైతే ఉందో అది ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వదు, బాగా కనెక్ట్ అవ్వలేదు. 'అఖండ 1లో అటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ చిన్న పాపతో వచ్చే సీన్స్ కానీ, మదర్ సీన్స్ కానీ, ఇవన్నీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతాయి, ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి. సినిమా స్టార్టింగ్ చాలా క్రింజ్గా స్టార్ట్ అవుతుంది 'అఖండ 1'. బాలయ్య బాబు చిన్నప్పుడు గెటప్తో స్టార్ట్ అవుతుంది కదా, దాంట్లో కొన్ని రొమాంటిక్ సీన్స్, ఏంటి ఇది బాలయ్య క్యారెక్టర్ ఏంటి, ఈ లోకం ఏంటి అని చెప్పి ఆ సాంగ్స్ అవి చూసి చాలా క్రింజ్గా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే సెకండ్ క్యారెక్టర్ ఎంటర్ అవుతుందో 'అఖండ 1లో, అప్పటి నుంచి సినిమా పీక్స్లోకి వెళ్ళిపోతుంది. అటువంటి క్రింజ్ సీన్స్ లేకపోయినా ఈ 'అఖండ 2లో ఏదైతే కనెక్షన్ ఉండాలో ఆ కనెక్షన్ మిస్ అయింది. దేశం మీద ఎమోషను, ఇంకో పక్క సనాతన ధర్మం మీద ఎమోషను, ఈ రెండు కరెక్ట్గా మెర్జ్ అయ్యి ఉంటే సినిమా ఇంకా బాగుండు అని అనిపించింది నాకు.